श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। दक्षिणे लक्ष्मणो धन्वी वामतो जानकी शुभा पुरतो मारुतिर्यस्य तन्नमामि रघूत्तमं। శ్రీరామునికి కుడివైపున ధనుర్ధారి అయి సంరక్షకునిలాగా గోచరించే లక్ష్మణస్వామి, ఎడమవైపున మంగళస్వరూపిణి అయినటువంటి సీతాదేవి, మరి ముందు శ్రీరామనామ జపం చేస్తూ భక్తుడై ఉన్నటువంటి హనుమంతుడు, ఈ విధంగా వీరందరితోటి పరివృతుడై పరిపూర్ణమైనటువంటి మూర్తిగా గోచరించే శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి సన్నిధానంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 208వ రోజులో ప్రవేశించాము. ఈనాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పంతో సమష్టిగా ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశోచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 29 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం को न याति परां गतिं
శ్రీ ఆంజనేయ ప్రార్థన యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థన వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 39 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. ఏష పూర్వాశ్రమో రామ వామనస్య మహాత్మనః సిద్ధాశ్రమ ఇతి ఖ్యాతః సిద్ధో యత్ర మహాతపాః. పరమపావనమైనటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం ఉపాసనం చేస్తున్నాము అంటే అది పూర్తిగా ఆ భగవంతుడి దయ. శ్రీరాముని రూపంలో ఆ వెంకటేశ్వరుడు మన గోవిందుడు సకల లోకాల్ని సుఖంగా సంతోషంగా ఉండేలాగా అనుగ్రహించదలచి ఏర్పరిచిన ఒక శుభ సంకల్పం. ఇది మనకు మన వారసులకు తరగని శుభ ఫలితాల్ని ఇస్తుంది అని ఎన్నో ప్రమాణాలు చెప్తున్నాయి. ఈ మాటల్లో మాటిమాటికి తపస్సు 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 అంటూ చెప్తున్నారు. యుగ యుగాలు వైకుంఠధామంలో నిత్య నివాసం ఉండేటటువంటి మహనీయుడు శ్రీ మహావిష్ణువు అనేక యుగాల పాటు ఒకానొక ప్రాంతానికి వచ్చి తపస్సు చేశారు అని మనం అనుకున్నాం. ఎందుకు? ఏష పూర్వాశ్రమ రామ అనే మాటలో ఉన్న అర్థం అదే కదా. వామనునిగా అవతరించబోయే ముందు అతడు ఎక్కడికి వచ్చి ఒకానొక ప్రాంతం నాకు అనుకూలమైనది అని ఎన్నుకుని అక్కడే తన దీక్షను సాగించి నెగ్గేడో ఆ చోటు పూర్వకాలంలో అతడు ఎన్నుకున్న ఆశ్రమం ఇది అని చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకు విష్ణువు తపస్సు చేయాల్సి వచ్చింది అంటే బలిని నిగ్రహించడం కోసమా? కేవలం బలి నిగ్రహణమే ప్రధానమైనటువంటి అంశం అయితే ఒక మానవుడుగా అవతరించి భయంకరమైన 10 తలల రాక్షసుణ్ణి కేవలం ఒక 12 సంవత్సరాల దీక్షతో, ఒక 14 సంవత్సరాల దీక్షాకాలంతో అవలీలగా గెలుచుకున్నటువంటి మన రామయ్య కథ మనకు తెలియదా? మరి సహజంగానే విష్ణు భక్తుడైనటువంటి బలిని నిగ్రహించడం కోసం యుగ యుగాల పాటు తపస్సు చెయ్యాలా అంటే కొద్దిగా తరచి చూడాలి. మనం పెద్దల్ని ఆశ్రయించాలి. గురుదేవులు మనకు అందించేటటువంటి ఆ అమూల్యమైన ఆ రత్నాల్ని మనం అందిపుచ్చుకోగలగాలి. ఏమనుంది? తపశ్చరణ యోగార్థం అని ఉంది. నిన్నటి రోజున మనం అనుకున్నాం ఆ మాట. అక్కడ వ్యాఖ్యానం చెప్తారు పెద్దలు. తపస్సు అంటే ఏమో నేను కొద్దిగా వివరించాలి ఈ సందర్భంలో. అది అనుకుందాం. తపస్సు అనేది ఒకానొకటి. దానిని ఆచరించడం కోసం యోగము అంటే మనస్సు పరిపరి విధాలా పోకుండా ఒకే దగ్గర నిలవడం యోగం అనేది. అది కుదుర్చుకోవడం కోసం స్వామి ఇక్కడకు వచ్చారు అంటే ఈ క్షేత్రం ఎంత గొప్పది అనే అంశం ఒకటి తెలుస్తుంది. ఎందుకు తపస్సు చేయాల్సి వచ్చింది పరిశీలిస్తే అదే శబ్దానికి మరొక అంతరార్థం ఉంది. ఏమని అంటే ఈ లోకంలో తపస్సును చరింపచేయడం కోసం, ఆచరింపచేయడం కోసం
ఈ తపస్సును ఆచరింపచేయుట యందు జనులను సాధుపురుషులను నియోగించడం కోసం, తపశ్చరణమందు నియోగం కోసం ఇక్కడ ఈ చోటు ఎన్నుకొని ఇక్కడ ఆ కార్య నిర్వహణం చేశాడు ఆ మహనీయుడు రామా అన్నారన్నమాట. అంటే లోకమంతా సుఖంగా ఉండాలి అని మనం చేసేటటువంటి ఏ తపస్సు అయినా అంతటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది అని మనకి అవునో అని రుజువులతో సహా నిరూపించి ఆ పరమాత్మ దీనిని ప్రవర్తింపచేయాలి అని ఒకానొక విశిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను ఎన్నుకొని ఇక్కడకు అవతరించారన్నమాట. ఎన్నో సందర్భాలు, ఎన్నో విశేషాలు, ఒకదానికొకటి చాలా దృఢమైనటువంటి సంబంధం కలిగి ఉన్న అంశాలు. ఎంతకాలం? అనేక యుగాలు, యుగాలుగా ఒకానొక చోట్లో ఉండిపోయి తపస్సు చేసినటువంటి ఆ పరంధాముడు, ఆ సన్నివేశం అలా ఉంది కదా, అది మనస్సులో పెట్టుకోండి. తరువాతి మాటల్లో చెప్పే సందర్భంలో ఏతస్మిన్నేవ కాలేతు అని శ్లోకం రాబోతోంది. ఇదే సమయంలో అని ఉందన్నమాట. అంటే ఏమి? అక్కడ ఏదో రహస్యం దాచి ఉంచారు వాల్మీకి మహర్షి. మనం గమనించాలి. అంటే ఇదే అదనుగా భావించి అని అర్థం. ఇదే అదనుగా భావించి అంటే యుగాలు తన స్థానాన్ని విడిచిపెట్టి అన్నట్లుగా మరొక చోట్లో ముక్కు మూసుకుని కూర్చున్న తరుణంలో ఈ బలి అనేటటువంటి ఒకానొక దేవద్వేషి ఒకలాగా విజృంభించి ఒకలాగా ప్రవర్తించారు. అంటే ఒకానొక స్థానంలో ఒకానొక అధికారి, ఒకానొక యజమాని కొంతకాలం తప్పుకున్నారనుకోండి, ఇంకా ఒక రకమైనటువంటి ప్రవర్తన చేయడానికి అదే సందు దొరికినట్లనమాట, అదే అదను అని అన్నట్లనమాట. ఈ సందర్భంలో కశ్యప మహర్షి, కశ్యపులు, అదితి, దేవమాత వీరిద్దరూ తపస్సు చేయడం, దేవతలందరూ గగ్గోలు పెట్టి ఈ మహావిష్ణువుని ఆశ్రయించడం, మరి ఆ సందర్భంలోనే బలి యొక్క ఈ యజ్ఞయాగాది ఘట్టాలు వగైరాలు అంతా. ఈ ప్రక్రియలో క్షణం శ్రీరామ శ్రీరామ. ఈ ప్రక్రియలో ఎలా అయితే తప్పు చేసేవాడు అదను కోసం వేచి చూస్తాడో దాన్ని దిద్దడానికి కూడా పరమాత్మ వేచి చూస్తాడనమాట. కనుక ఒకే ప్రయత్నంతో అటు దేవతల బాధ తీర్చి తద్వారా లోకానికి అంతకీ ఉపద్రవాన్ని చల్లార్చి ఈ అదితి కశ్యపుల యొక్క తపస్సు వృథా కాకుండా ఉండేలాగా ఆ బలిని చక్కదిద్దినటువంటి తీరుని మనం ఈ ప్రవచనాల్లో వినబోతాం. కాస్త నిదానంగా పరిశీలిస్తే తప్ప ఇక్కడ కొన్ని రహస్యాలు మనకి వంటబట్టవు. బలి చాలామందికి సుపరిచితమైనటువంటి పాత్ర. గొప్ప విష్ణు భక్తుడు. ఏం చేస్తున్నాడు? యజ్ఞం చేస్తున్నాడు. ఆ సందర్భంలో కదా వామనమూర్తి వెళ్ళి చెయ్యి చాచి అడిగి దాన్ని అంతని స్వాధీనం చేసుకున్న తరుణం రాబోతోంది. అంటే యజ్ఞం చేస్తే, విష్ణుభక్తి కలిగి ఉంటే, దాన ధర్మాలు చేస్తూ ఉంటే తను విధి ప్రకారం ఆచరిస్తున్నటువంటి దాన ధర్మాలే తన పాలిట పాశమై తనని అణగదొక్కేస్తాయా? యజ్ఞం చేయడమే నేరమా? విష్ణుభక్తుడుగా ఉన్న వారికి కూడా అధఃపాతాళానికి పోయేటటువంటి దశ దాపురిస్తుందా? ఇలాంటి ప్రశ్నలన్నీ మనకి ఉదయిస్తాయి. వాటికి సమాధానాలు మనం చెప్పుకోవాలి. ఏది ప్రస్తావనకు వస్తే అదే మన మనస్సుకు రుచిస్తూ ఉంటుంది. వెనకటిది ఎత్తుకుంటే అయ్యో అనిపిస్తుంది మళ్ళీ. కానీ చెప్పుకోక తప్పదు. తపస్సు అంటే ఏమో పెద్దలు వివరిస్తున్నారు. తపస్సు అంటే ఒకానొక సందర్భంలో చెప్పారు మాట, ఆలోచన. అసలు ఈ తపస్సు గురించి 2 పేజీలు సుమారుగా ఉదహరించుకుంటే అంత తేల్తోంది. ఎందుకు ఇంతలా చెప్పాల్సి వచ్చింది? ఒకానొక సందర్భంలో హిరణ్యగర్భుడు సృష్టి చేయాలి అని తన కర్తవ్య నిర్వహణానికి పూనుకుని ఏ సామగ్రి, ఏ ఉపకరణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారే, అది ఏదీ లేక ఎక్కడికి వెళ్ళాలో ఎవరిని అడగాలో తెలియక తానే ప్రథమ జీవుడు కదా, ఇంకెవరిని అడుగుతాడు? తన
తనకు కారణమైనటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాన్నగారు నాకు ఏదైనా ఒకనొక ఉపాయం చెప్పండి, ఎలా నేను నా కర్తవ్య నిర్వహణను చేయగలుగుతాను అంటే స్వామి చెప్తారట. ఆ సందర్భంలో శ్రీమన్నారాయణుడు, నాయనా తప 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 అని ఉపదేశం చేశారు అని చెప్తారు. అలాగా అని విస్తుపోయి చూస్తావా, నీకు నచ్చదా తపస్సు అంటే? పత పత చేస్తే తపస్సు చెయ్యి, నెగ్గు, కర్తవ్యాన్ని సిద్ధించుకో, సాధించుకో, కాదా పతనమైపోతావు అని చెప్పారట. అప్పుడు ఈ ప్రపంచాన్ని అంతని యథోక్తంగా వేదంలో చెప్పిన పద్ధతిలో దాతా యథాపూర్వమకల్పయతు అన్నట్లుగా సృష్టి చెయ్యాలి అంటే సహ అకామయత, దాని యందు బలమైనటువంటి కామన, ఈ జగత్ సృష్టి అనే దాని మీద ఆ కామనను పెట్టుకున్నటువంటి ఆ ప్రజాపతి గారు, ఆ హిరణ్యగర్భుడు, ఆ మహనీయులు సో కామయత బహుశ్యాం ప్రజా ఏయేతి సతపోతప్యత సతపస్తప్త్వా, దీన్ని అంతని సృజించను అని అన్నారు. తపస్సుకి అంత ప్రభావమా అని ఔరా అనిపించేలాంటి ఆ అంశాన్ని లోకంలో ప్రవర్తింపచేయడం కోసం నా అంతటి వాడు సైతం ఏ విధి నిర్వహణము లేకపోయినా ఒకానొక దగ్గర ముక్కు మూసుకుని ఆ తపస్సు చేయడం ద్వారానే మీకందరికీ సుఖాన్ని అందిస్తున్నాను అని నిశ్చలమైనటువంటి మనస్సుతో తనకు నచ్చినటువంటి, అంటే ఎవరు? రాముడు ఎప్పుడు శివారాధనం చేస్తాడు అని, శివుడు ఎప్పుడు మన రాముణ్ణి ఆరాధనం చేస్తూ ఉంటాడు అని మనం గతంలో రామేశ్వర శబ్దానికి అర్థం చెప్పుకునేటప్పుడు చాలాసార్లు అనుకున్నాం. ఈశ్వర అంటే ప్రభువు, యజమాని, రాముడికి ప్రభువు అని రాముడు అనుకున్నట్ట. రాముడే ప్రభువుగా కలవాడను నేను అని ఈశ్వరుడు అనుకున్నట్ట. మరి బ్రహ్మగారు వచ్చి రాముడు ఈశ్వరుడు ఇద్దరూ ప్రభువుగా కలవాడను నేను కాబట్టి రామేశ్వర అని అనుకున్నారట. ఆ సందర్భంలో ఇష్టదేవతారాధనం అనేది ఒక గొప్ప తపస్సు. మరొక సందర్భంలో చెప్తారు, ఒకానొక భృగువు అనేటటువంటి వ్యక్తి, అంటే మన వాల్మీకి మహర్షికి పూర్వులు అన్నమాట. అలాంటి సందర్భంలో వారికి అసలు నిజం తెలుసుకోవాలి అనేటటువంటి తపన కలిగితే తండ్రి గారి దగ్గరకు వెళ్తే, నాయనా తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అని ఉపదేశం చేశారు. శ్రీరామ, ఆలోచన, అన్వేషణ, వెతుకు, అలా పరిశీలించు పరిశీలించు పరిశీలించు. నీ తపస్సుతో అంటే నీ ఆలోచనతో, నీ అన్వేషణతో నువ్వు ఆ అసలు వస్తువును పట్టుకోగలుగుతావు. ఎందుకంటే యతో వాచో నివర్తంతే, దాన్ని చెప్పడానికి మాటలు లేవు, కేవలం అనుభవం ద్వారా మాత్రమే నువ్వు గమనించుకోగలుగుతావు. కనుక ఈ అనుభవం అనేది యథార్థంగా కలగాలి అంటే ఆలోచన అనేది ముఖ్యం. కనుక తపస్సు అంటే ఆలోచన అని ఒక మాట చెప్పారు. మరి మనలాంటి వాళ్ళు తపస్సు చేయలేరా? ఈనాటి ఈ అధునాతనమైనటువంటి ఈ కలియుగంలో మన పాలిట కూడా మనకు వర్తించేటటువంటి తపస్సులు కూడా కొన్ని చెప్పారు పెద్దలు. ఏమని? స్వాశ్రమ విహిత కర్మణి. ఒక ఇల్లాలు పెంద్రాళే లేచి శుభ్రంగా వీధి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఏదో దేవుడి దగ్గర అంత దీపం పెట్టుకున్న అలా వరుసగా గృహకృత్యాలు నిర్వహించడమే ఆమె చేసేటటువంటి గొప్ప తపస్సు. ఆ ఇంట ఆయన దాన్ని అంతనే అందిపుచ్చుకుని తనకి తోచినటువంటి విధానంగా ఆ భగవంతుణ్ణి ఆరాధించో, పిల్లల్ని చదివించుకునో, లేకపోతే వాళ్ళని బడిలో దింపడమో మరొకటో వగైరా, అది వారి పాలిట తపస్సు. మరి మరొకటి చెప్తారు, వైధక్లేశజనకే కర్మణి అన్నారు. తపస్సు అనగా కష్టపెట్టేటటువంటి పని అని అంట. ఎలాంటి కష్టం అంటే విధివశాత్తు, అంటే ఇది ధర్మం, ఇది న్యాయం అని మనకు పెద్దలు పురాణాలు స్మృతులు దేన్ని ఉపదేశం చేస్తాయో ఆ పని చేసేటప్పుడు మనం ఏ కష్టమైతే అనుభవిస్తామో ఆ కష్టానికి తపస్సు అని పేరు పెట్టారన్నమాట. ఈ తపస్సు కూడా ఎంతో గొప్ప ఉత్తమోత్తమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అందుకనే తపస్వాధ్యాయ నిరతం అన్నారు. మనం ఎవరి దగ్గర నుంచి అడిగి తెలుసుకోవాలి అంటే తపస్సంపన్నులైన వారి వద్ద నుంచి. ఎటువంటి వాడో అడిగి తెలుసుకోవాలి అంటే తపస్వి వాగ్విదాంబరం. వాల్మీకి మహర్షి చుట్టూతా పుట్టలు కట్టేసేంతగా తపస్సు చేశారు. అంటే వారికి ఆ సమయానికి ఆ గురుదేవులు చేసినటువంటి ఆ ఉపదేశాన్నే మనస్సులో మననం చేసుకుంటూ ఏ రకంగా అయితే గడిపారో ఆ కాలం తపోనిష్టలో ఉన్నటువంటి కాలం. ఆ ఆలోచన, ఆ అన్వేషణ, తన ఆశ్రమానికి ఆ సమయానికి ఉచితమైనటువంటి తాను చేసినటువంటి కర్మ ఆ సమయానికి వాల్మీకి మహర్షి చేసినటువంటి తపస్సు అయింది. ఆ తప ఫలాన్ని ఈరోజు మనం
అందరం కూడా ఇంత గొప్పగా అనుభవించగలుగుతున్నాం. మన మాటల్లో అనుకోవాలంటే వైదక్లేశజనకమైనటువంటి కర్మ అంటే ఒకానొక పని చెయ్యాలి అని పెద్దలు సూచిస్తే అది మనకు కష్టంగా ఉంటే అది ఒక తపస్సు అని అనుకున్నామే. ప్రదక్షిణాలు చేయడం, జాతకం బాగాలేదండి, మరొక దోషమండి, అనుకున్న పనులు జరగట్లేదండి అంటే పెద్దలు ఉపదేశం చేస్తూ ఉంటారు కదా, పలానా గ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేయండి నవగ్రహ మండపాలకి, శివాలయం చుట్టూదా ప్రదక్షిణం చేయండి, స్వామివారి మాడవీధుల్లో చెప్పులు లేకుండా ప్రదక్షిణం చేయండి అని ఉపదేశం చేస్తూ ఉంటారే. కాలినడకన నీ గుడికి వచ్చి నీ దర్శనం చేసుకుంటాము అని మొక్కుకుంటూ గమనించండి, ఆ మెట్లెక్కే వాళ్ళు మొట్టమొదట్లో ఉండేటువంటి హుషారు కొంత దూరం వెళ్ళిన తర్వాత కాస్త తగ్గుతుంది, మరికొంత దూరం వెళ్ళేటప్పటికి ఇంకా అణిగిపోతుంది, మరి మోకాలి పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ పైనుంచి చెమటలు కారుతూ ఉంటాయి. ఈ లోపల ఉండేటటువంటి మనస్సు బలంగా ఉంది అని దానికి ఉదాహరణ వారు ఆగకుండా ఆ ప్రయాణాన్ని సాగించడం, ఆ యాత్రను, శరీరం అలసిపోతోంది అనే దానికి ఈ వేద బిందువులే కారణం. అది వారు చేసేటటువంటి తపస్సు. అలాంటి తప ఫలితమే పాపక్షయమైపోతే, ప్రతిబంధకాలు అడ్డుగోడలుగా నిలిచినటువంటివన్నీ కూడా తొలగిపోతే, నేను అనుకున్న మొక్కు తీర్చుకుని వచ్చానండి, అలా వచ్చానో లేదో అలా శుభ ఫలితం కనిపించింది నాకు, మా ఇంటి ఇలవేల్పు మా శ్రీనివాసుడు అని ఎంతో సంతోషంగా చెప్పుకోగలుగుతారు వాళ్ళు. మాకు మొక్కు ఉండిపోయింది అండి అని ఒకానొక సందర్భంలో దర్శనం అయిపోయి కూడా కిందకి దిగి మళ్ళీ కాలినడకన పైకెక్కిన సందర్భాలు ఆ భక్తుల చరిత్రలు ఎన్నో. అంటే ఆ విధమైనటువంటి శ్రమకు సిద్ధపడడం అనేది ఒకానొక గొప్ప తపస్సు అన్నమాట. ఈ తపస్సు తను ఎవరిని ఉద్దేశించి చేస్తారో, ఈ కాలినడక ప్రయాణమో ప్రదక్షిణమో మరొకటో ఆ ఉద్దేశ విషయమైనటువంటి వారిని, అంటే ఎవరిని గురించి మనసులో అనుకుని చేస్తామో వారిని కూడా రక్షిస్తుంది, కాపాడుతుంది అన్నమాట. కనుక దానిని తపస్సు అన్నారు. ఈ విధంగా పరిశీలిస్తే మరొక సందర్భంలో చెప్తారు, తపో నానశనాత్పరం అని ఒక మాట. అంటే కడుపులో ఆకలి దంచేస్తూ ఉన్నా సరే ఆ ఆకలిని కాసేపు అదిమి పెట్టుకోవడం అనేది అశనం అంటే తినడం, అనశనం అంటే తినకుండా ఉండడం. ఈరోజు శుక్రవారం లేదా పలానా మఘపాదివారం, పలానా ఏకాదశి, కాస్త దేవుడి దగ్గర దీపం వెలిగించందే నేను కాఫీ ముట్టను అని ఎవరికో కొందరికి నియమం ఉంటుంది. మరొక పని చెయ్యనిదే మరొక దానికి పూనుకోను అని. కనుక ఈ అనశనము అనేటటువంటిది అంటే లోపల ఆకలి ఉన్నా ఆ ఆహారాన్ని దరి చేరనీయకుండా ఆ నియమాన్ని కాపాడుకోవడం అనేది గొప్ప తపస్సు. ఈ తపస్సు వల్ల తనకి, తన ఇంట్లో ఉండేవారందరికీ కూడా క్షేమం, శుభం కలుగుతుంది. దీనివల్ల పరమాత్మ సంతోషిస్తాడు. కాబట్టి తపస్సు 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 ఉపదేశం చేస్తున్నారు. మరొక సందర్భంలో చెప్పారు, క్షుత్ పిపాస శీతోష్ణాది ద్వంద్వ సహనే అని అన్నారనమాట. ప్రొద్దుటే వస్తూ ఉంటాం అనుకోండి, కళ్ళు మూసుకుని ఏదో ఇంకా కారు ఆగేలోపు అలా కాస్త ప్రశాంతంగా ఉంటే, స్వామి వచ్చింది దిగండి అన్నారనుకోండి, తలుపు తెరిచిన సందర్భంలో చుయీ చుయీమని వినిపిస్తూ ఉంటాయి, ఆ దోశలు పోస్తూ ఉంటారు. చెవి ఎక్కడికి పోతుందో వెంటనే చూపు అక్కడికి పోతుంది. ఈ పక్కవారు పిలుస్తున్నా, డ్రైవర్ ఏదైనా మాట్లాడుతున్నా తల అటు తిప్పితే కొన్ని దృశ్యాలు కనిపిస్తాయి, ఘుమఘుమలు. ఆ పక్కవాడు ఎవడో అంటాడు, ఈరోజు చట్నీ చాలా బాగుందో, ఇంకాస్త వడ్డించు. మనస్సు ఒక్కసారి అలా లాగుతుంది, ఈ జిహ్వలో చవులూరుతాయి, రుచిని కోరుతుంది. అయ్యో ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు ఇది ఉచితం కాదు కదా. మనం ఇలా ఎక్కడ పడితే అక్కడ బజారు మనుషులుగా వ్యవహరిస్తే మనం చేసేటటువంటి పుణ్యం ఏం కాను, మనసు వాధ్యాయ తపస్సు ఈ నోటికి శుద్ధి పద్ధి ఉండద్దా అని అనుకుని ఏ కొద్ది మందో కాస్త సర్దుకోవడం, మనస్సుకి నచ్చ చెప్పుకోవడం, అది కూడా తపస్సు. ఇవన్నీ మనం చేసేటటువంటి పుణ్యానికి కవచాలన్నమాట. కనుక వీటన్నింటినీ తపస్సు 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 అన్నారు. తపోనిష్టలో తన సంకల్పాన్ని నెరవేర్చుకున్న వైనాన్ని ఉపదేశం చేస్తున్నారన్నమాట. కనుక కొన్ని సందర్భాల్లో ఆకలి, కొన్ని సందర్భాల్లో దాహం, కొన్ని సందర్భాల్లో వేడిని తట్టుకోలేకపోవడం, కొన్ని సందర్భాల్లో చలిని తట్టుకోలేకపోవడం, అలా అలా ఉండగా కాసేపు తట్టుకోవడం అనేది ఏదైతే ఉందో అది కూడా తపస్సే. మరొక మాట, చిత్తప్రసాద హేతుభూతే వ్రత నియమోపాసనాది కర్మణి ఒక మాట చెప్పారు. మనం ఏదో వ్రతం పెట్టుకుంటాం, ఏదో నియమం పెట్టుకుంటాం, ఏదో సందర్భాల్లో కొన్ని రకాల ఉపాసనలు చేస్తాం, అంటే ఒకదానిని ఆరాధిస్తాం, ఒకదాన్ని పదే పదే తలుచుకుంటూ ఉంటాం, అది కూడా తపస్సే. మనం పాటించేటటువంటి వ్రతం మన పాలిట తపస్సై ఒకానొక రక్షణ కవచంగా నిలబెడుతుందన్నమాట. అదే రీతిగా
అది చిత్త ప్రసాదాన్ని కలిగిస్తుందన్నమాట. చాలామంది ప్రపంచంలో ఈ ప్రశ్న వేస్తూ ఉంటారు, మాకు చాలా భక్తి ఎక్కువ అండి, మా ఇంట్లో పెద్ద దేవుడి మందిరం ఉందండి, పలానా శుక్రవారం వస్తే ఇలా ఉంటామండి, శనివారం వస్తే ఇలా ఉంటామండి అని చెప్తూ, కానీ గురుగారు మనస్సు అందు మీద నిలబడట్లేదండి, పీట వేసుకుని కూర్చున్న దగ్గర నుంచి ఏవేవో ఆలోచనలు వస్తాయండి. అంటే చిత్తం ప్రసన్నంగా, అంటే నిర్మలంగా, అంటే వేరే ఏ ఆలోచనలు లేకుండా, అంటే మన మహావిష్ణువు ఈ సిద్ధాశ్రమ క్షేత్రంలో ఏ యోగాన్నైతే, అంటే చిత్త వృత్తినైతే నిరోధించుకుని ఇక్కడ గొప్పగా వారు అనుకున్న పనిని పూర్తి చేసుకున్నారో, ఆ చిత్త ప్రసాదాన్ని, మనో నైర్మల్యాన్ని, మామూలు మాటల్లో అనుకోవాలంటే కాన్సన్ట్రేషన్ అంటారే, ఒకే దాని మీద దృష్టి పెట్టగలగడాన్ని ఈ తపస్సు అనేది సాధించి పెడుతుందట. దానికి ఉపకారాలు సహకారం చేసేవి మనం పెట్టుకునేటటువంటి వ్రతాలో, మన నియమాలో, మనం చేసేటటువంటి ఉపాసనమో ఇది ఏకాగ్రతను సాధిస్తుంది. కనుక ఇలా ఉపాసనం చేసి, అంటే కొంతసేపు ఒక దగ్గర భగవంతుణ్ణి ధ్యానించడం అనేటటువంటిది కనుక అలవాటు పడితే, దీనివల్ల ఉపాధ్యాయుడు చెప్పేదాని మీద ధ్యానం నిలుస్తుంది, ఇంట్లో వాళ్ళు చెప్పేదాని మీద కూడా ధ్యానం నిలుస్తుంది. ఏం చెప్పామమ్మా నేను మర్చిపోయాను అనేలాంటి పరిస్థితులు ఉండకుండా ఉంటాయి, అన్నీ చక్కపెట్టుకోగలుగుతారు అని పెద్దలు వ్యవహరించి ఉపదేశం చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో చెప్తారు, మౌనాది వ్రతే, సంధ్యాకాలం, పర్వదినం, గొప్ప పుణ్యకాలం, లేదా ఇప్పుడు దేవాలయంలో ఉన్నాం, ఇప్పుడు మనం ఇంట్లో ఉండేటటువంటి వ్యవహారాలు, ఆ గందరగోళాలు, ఈ మ్యాచింగ్ జాకెట్ల గురించో మరొక ఈ జ్యువెలరీ గురించో సంభాషించుకోవడం న్యాయం కాదు అని మనస్సు చేసినటువంటి ఆ హెచ్చరికను కాస్త గమనించి తగ్గడం అనేదే ఉందే, తగ్గడం అనేది అది ఒకానొక మౌనాది వ్రతం, కాసేపు మాట్లాడకుండా ఉండడం అన్నమాట. అది కూడా గొప్ప తపస్సు. దానివల్ల ఎంతో ప్రభావం, వాక్శుద్ధి పెరుగుతుంది. మనం భగవంతుడిని ఏది అడుగుతామో దాన్ని మనకు ఇవ్వగలుగుతాడు. అందుకనే స్వస్త్యేవ గచ్చతి స్వస్తి పునరాగచ్చతి అని అమ్మా నాన్నలు పిల్లల్ని దీవించి పంపిస్తే వారు గొప్పగా గెలుచుకుని వస్తారు అన్నారే. ఆ దీవెనకు ఫలితం రావాలి అంటే ఇలాగా కొన్ని సందర్భాల్లో కాస్త మౌనంగా ఉండాలి. కాస్త నిశ్శబ్దం అనేది ఆ శబ్దశక్తిని తనలో నిలువ చేసి తనకు స్థాయిని పెంచుతుందన్నమాట. తను చేసినటువంటి దీవెన అక్షరాల అమనయ్యేలాగా చేస్తుందన్నమాట. అందుకనే మహర్షులు వీరంతా కూడా ముని ధర్మంగా మౌనం అనేదాన్ని ఉపదేశం చేస్తుంటారు. వారు అంతకాలం మౌనంగా ఉంటారు కనుక, లేదా అవసరమైన మాట తప్ప వేరేది మాట్లాడరు కనుక ఆ నోటితో చేసినటువంటి ఆశీర్వచనం అక్షరాల ఫలిస్తుంది అంటారు. దానికి కారణం ఈ మౌన వ్రతం అనేటటువంటి తపస్సు. గమనించండి, ఇలాంటి తపస్సులు మనం చేయలేమా? మనం తపస్వీ వాగ్విదాంబరం అన్న కోవలోకి చేరలేమా? తపస్వాధ్యాయ నిరతం అనేటటువంటి స్థాయికి ఎదిగి మన వారసులకు మనం మంచి ఉపదేశాన్ని, దీవెనలను అందించలేమా? కనుకనే ఇలాంటి తపస్సును మనకు అలవరచడం కోసం మన పరమాత్మ అక్కడ అవతరించి ఈ నియమమో, ఈ నిష్ఠో, ఈ భగవద్ ఆరాధనమో, ఈ ఉపాసనమో ఇలాంటి దాన్ని అంతని కూడా మనకు నేర్పించడం కోసం, తపశ్చరణమందు నియోగించడం కోసం, మన మనస్సుకు నచ్చేలాగా తాను ప్రవర్తించి చూపించారన్నమాట. మరి అలాంటి తపస్సు మరికొన్ని విశేషాలుగా కొద్దిగా వివరించబడింది. ఇది కూడా మనకి అవసరం. పరమాత్మ గీతాచార్యులు చెప్తున్నారు ఏమని అంటే, ఇది ఎందుకు అవసరం అంటే, ప్రకృతంలో బలి కూడా తపస్సు చేస్తున్నారు. తపస్సు చేసి కూడా చెడిపోయేడు బలి. మనం ఆ తపస్సునే సాధనంగా పెట్టుకోవాలని పరమాత్మ తపస్సును ఉపదేశం చేస్తున్నారు. బ్రహ్మగారు కూడా శోకామజర సతపోదప్యత అని అనుకున్నాం, తపస్వి వాగ్విరాంబరం అని అనుకున్నాం. అయితే ఆ తపస్సు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే అంశాన్ని మరి మనం గమనించుకోవాలి కదా. పరమాత్మ చెప్తున్నారు ఏమనంటే, తదపి సాత్వికాది భేదాదు త్రివిధం యథాహ అని మొదలుపెట్టి చెప్పారన్నమాట. ఈ తపస్సు 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 అనేటటువంటిది ఏదైతే ఉందో అది సాత్వికం, రాజసం, తామసం అని 3 రకాలుగా ఉంటుంది నాయన అర్జున అని వంకపెట్టి మనకి చెప్తున్నారు పరమాత్మ. శ్రీరామ శ్రద్ధయా పరజాతప్తం తపస్తత్ త్రివిధం నరై అఫలాకాంక్షిభి యుక్తం సాత్వికం పరిచక్షతే అన్నారు. ఒకలాంటి తపస్సును అర్జున సాత్వికం అని చెప్తారు.
ఎలా అంటే దాని యందు పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతో, ఏదో రైలుకి ఆలస్యం ఉంది కదా, ఇంకా కాఫీ పట్టు రావడానికి ఏదో సమయం ఉంది కదా అని చెప్పి అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఏదో దేనికోసో చూస్తూ హారతి కళ్ళకద్దుకున్నట్లుగా ఉంటే ఆ తపస్సు కాదు. ఒక్క క్షణమైనా దానిని యందు దృష్టి మరల్చి దీని యందు పెట్టి అమ్మ ఇచ్చేటటువంటి ఆ హారతి భక్తిగా శ్రద్ధగా కళ్ళకు అద్దుకున్నట్లయితే అది సాత్వికమైనటువంటి తపస్సు అన్నమాట. మళ్ళీ ఇంకొక మాట, ఎదుటివారి సుఖమే నా సుఖం అని భావిస్తూ తనకు అనేటువంటి పెద్దగా స్వార్థం లేకుండా చేసేటటువంటి ఆ మహనీయుల ఆచరణం ఉంది చూసేవా, అది సాత్వికం అని పెద్దలు చెప్తారు అని పరమాత్మ అంటున్నారు అన్నమాట. అఫలాకాంక్షిభి, నా పొట్టే నిండాలి అనేటటువంటి భావన లేకుండా కనుక చేసినట్లయితే మరి రెండో రకమో రాజసమో సత్కారమాన పూజార్థం, అంటే వీరు చాలా గొప్ప తపస్సంపన్నులండి అని వారేదో పెద్ద పెద్ద రుద్రాక్షలు, పెద్ద కుండలాలు వగైరాలు అంతా వేసుకుని ఓ దండం కమండలం పెట్టుకుని కూర్చుని పెద్ద విభూతి రేఖలు అన్నీ పెట్టుకుంటే అమ్మో ఇంట్లో ఏదో ఉంది అని చూపరులను ఇట్టే మోసం చేసేలాంటి దొంగ నాటకాలకు పాల్పడేటటువంటి ఆ నమ్మక ద్రోహులను గమనిస్తే ఆ తపస్సుకి పెద్దగా ప్రయోజనం ఏం లేదు. దానికి ప్రయోజనం ఏమి, ఫలితం ఏమి అంటే నమ్మే వాళ్ళని, కాస్త మంచి వాళ్ళని మోసం చేయడమే, అంతకి తప్ప వేరే ఏం ప్రయోజనం లేదు అర్జున. కనుక ఇది సత్కారం కోసం, తనని గౌరవించడం కోసం, సులువుగా అవతలి వ్యక్తిని ఆ మనస్సుని కొల్లగొట్టాలి అంటే ఇలాంటివే ఉపాయాలుగా ఉంటాయి కదా. రకరకాల వేషభాషల్లో వారు ఉండవచ్చు, కానీ 10 మందికి ఉపదేశం చేసే వేళటికి పెద్ద పెద్ద అలంకారాలు చేసుకుని ఉండవచ్చు. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఏముండదు అర్జున. చెప్తున్నారు పరమాత్మ, సత్కారం కోసం, మానం కోసం చాలా దురహంకారం అన్నమాట. లేదా పూజార్థం, తనని అందరూ నెత్తిన పెట్టుకుని ఆరాధించాలి అని కాస్త సత్కారం అంటే డబ్బు దక్షిణలో వస్తాయనో, కాస్త మానం అంటే అహంకారాన్ని, తన దురభిమానాన్ని సంతోషపరచుకోవడం కోసమో, లేదా తనకు పూజలు అందించుకోవాలి, తను పూజలు అందుకోవాలి అనేటటువంటి భావనతో చేసే తపస్సు అది పెద్దగా ఫలించదు అర్జున అన్నారన్నమాట. మరి తరువాతిదో మూఢగ్రాహేణ ఆత్మనః యత్ పీడజా క్రియతే తప పరస్య ఉత్సాదనార్థం వా తత్ తామసం ఉదాహృతం. ఈ మాటను చెప్పాలని ఈరోజు ఎత్తుగడ అంతా. అంటే ఒకరికి చేటు కలిగించాలి, ఒకరిని బాధించాలి అనే ఎత్తుగడతో మనం గుళ్ళో ప్రదక్షిణలు చేసినా, శ్రీరామ అని రామకోటి రాస్తామన్న శివపంచాక్షరి చేసినా అది తామస తపస్సు. దాన్ని నిర్మూలించడానికి పరమాత్మ ఇప్పుడు బలి విషయంలో ఎలా అయితే అవతరించాల్సి వచ్చిందో, ఎలా అయితే రావణాసురుడి విషయంలో అవతరించాల్సి వచ్చిందో అలాంటి కష్టాలు ఏర్పడతాయి తప్ప అది పరమేశ్వర ప్రీతిని కలిగించేది కాదు అని అన్నారన్నమాట. ఇందులో చెప్పిన మాట ఏమి అంటే 2 రకాల తపస్సులు. ఈ విషయం ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మొండితనంతో, చాలా వెర్రి పట్టుదలతో ఇంట్లో అందరూ కూడా ఎంత బతిమాలినా 1 గంట 2, 2:30, 3 అయిపోతున్నా మిట్ట మధ్యాహ్నం వేళ కడుపులో పేగులు అరిచేస్తూ అలా ఎసిడిటీ అంటారు కదా, అది పెరిగిపోతూ ఉన్నా ఇంకా ఏదో నేను తలస్నానం చేసి వచ్చి అదేదో ముట్టుకున్నాను, ఇదేదో తాకేను అని చెప్పి ఆ 3:30కో 4 గంటలకో కూడా ఇంకా కడుపు మలమలా మాడుతూ ఉంటే నేనేదో దేవుడు చదువుకుంటాను, మరొకటి చేస్తాను అని చెప్పి యత్ పీడజా క్రియతే, తను వచ్చేంత వరకు తినడానికి పాపం సిద్ధపడరు. తను బాధపడుతూ తన వారిని అందరినీ పీడిస్తూ చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది కూడా పెద్ద లాభం లేదా అర్జున. పరమాత్మ చెప్తున్నారు. అంటే తన వారిని అందరినీ క్షోభ పెట్టుకుని చేసేటటువంటి తపస్సు దేనికి? అయితే చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి ఆ సమయంలో తాగేస్తే తినేస్తే తప్పు లేదా? రుచి కోసం సిద్ధపడకూడదు. అమ్మాయి కాఫీలో డికాక్షన్ తక్కువైంది, కాస్త పోయి నేను స్ట్రాంగ్గా తాగుతాను అని అనకూడదు. అత్తయ్య కాఫీ తాగి కూడా చేసుకోవచ్చు, పెద్దలు చెప్పారు కదా అని చెప్పిన తరుణంలో అమ్మాయి ఇందులో పంచదార చాలేదమ్మా, చల్లగా ఉందమ్మా, కాస్త వెచ్చబెట్టి పట్రా అని అనుకోకూడదు. మరి ఏది దొరికితే అది భగవత్ ప్రసాదంగా భావించి ఆకలిని మాత్రమే తీర్చుకోవాలి తప్ప నాలుకను సంతృప్తి పరిచేటటువంటి ప్రయత్నాలు చేయకూడదు. కనుక అందుకనే కొన్ని సందర్భాల్లో చెప్తారు క్షారలవణ వర్జం అని. ఉప్పు లేకుండా రుచి పుట్టదు, కానీ అలాంటి ఉప్పును సైతం విడిచిపెట్టేసి చప్పిడి తినండరా అని చెప్తారన్నమాట. అంటే ఆత్మారాముణ్ణి క్షోభ పెట్టుకోమని ఎక్కడ ఏ శాస్త్రము చెప్పదు. అందుకనే మీరు గమనించండి, అతిరాత్రం అని రాత్రి దాటిపోయిన తర్వాత కూడా చేయాల్సిన కొన్ని క్రతువులు వీటిని నిర్వహించేటప్పుడు ఉప్పు లేకుండా
కాలం లేకుండా హవిస్సు అనే పేరుతో దాన్ని తయారు చేసి ఆ ఋత్విక్కులు అనేటటువంటి ఆ మహనీయులందరికీ పెట్టి అప్పుడు దేవతలకి అన్నం పెట్టడానికి హవిస్సు పెట్టడానికి సిద్ధపడతారు యజమానులు. అంటే రుచికి పాల్పడకుండా ఆకలిని మాత్రమే తీర్చుకుని మనం చేసేటటువంటి తపస్సు సాత్విక తపస్సై గొప్ప సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ శరీరాన్ని అంతని క్షీణింపచేసి చిట్ట చివరికి ఏ వైద్యుడో అమ్మా మీరు ఇలా చేస్తే ఇంకా లాభం లేదు, అయ్యా మీరు ఇలా ఉండకూడదు అని చెప్పి హెచ్చరించుకునేటటువంటి స్థితి తెచ్చుకుంటే అది పీడ అవుతుంది, అది తామసమైన తపస్సే అవుతుంది. అయ్యా దీనికి బలిచక్రవర్తి తపస్సుకి సంబంధం ఏమిటండి అని అంటారా? పరమాత్మ చెప్పారు. మన సందేహాల్ని వారు ముందే గమనిస్తారు. ఏమనుంది? యత్ పీడయా క్రియతే తపః, ఇది ఒక రకం. మళ్ళీ పరస్య ఉత్సాదనార్థం వాత తామసం ఉదాహృతం. నాకు ఎదురు ఎవడూ నిలబడకూడదు, నేనే పెద్ద మొనగాడిగా ఉండాలి, నేనే రాజాధిరాజుగా ఉండి అలా అధికారం చెలాయించాలి అనే దృష్టితో చేసేటటువంటి తపస్సు కూడా ఉగ్రమైన తపస్సు కోవలోకే వస్తుంది. అది తామసమైన తపస్సు, దాన్ని నిర్మూలించడం తప్ప పరమాత్మ దాన్ని ఎదగనివ్వడు అని చెప్తున్నారన్నమాట. పరస్య ఉత్సాదనార్థం, నాకు ఎదురనేదే లేకుండా పోవాలి అని చేసినటువంటి ఆ బలి తపస్సు. ఈ విషయాలు అర్థమైతేనే మనకి తర్వాతి విషయాలు అర్థమవుతాయి. బలిని అధఃపాతాళంలోకి తొక్కేసాడు అంటే పరమాత్మ ఎందుకు అంటే దాన్ని కొద్దిగా మనం గమనించాలి. మరి శ్లోకం ఒకలా ఉంది, మరి ఈ విషయాలు ఎలా చెప్తున్నాము అంటే పుస్తకం దగ్గర పెట్టుకుంటే తరగతి గదిలో అయితే ఆ శ్లోకంలో చూడండి ఈ శ్లోకంలో చూడండి అని అనొచ్చు. అందుకని కాస్త ఓపిక పట్టి వినాలి. ఈ సందర్భంలో ముందుగానే మనం భావం అనుకుంటే తర్వాత శ్లోకాలు చదువుకున్నప్పుడు బాగా అర్థమవుతాయి. బలి అనేటటువంటి ఒకానొక రాక్షసాధిపతి క్షణం. ఈ బలికి దేవతలకి చెప్పలేనంత వైరం. ఆ సందర్భంలో అమృతమథనం, దేవతలు అమృతం తాగడం, ఈ అసురులకు అది దక్కకపోవడం, ఈ సందర్భంలో ఆ దేవతలు ఏం చేయలేకపోవడం, బలి అంతా కలిసి వారిని ఓడించడం, అలా అలా జరిగిపోగా ఒకానొక సందర్భంలో బలికి కూడా దెబ్బ తగిలితే అప్పుడు శుక్రాచార్యులు వారు మృత్యుంజయ మంత్ర ప్రభావంతో బలిని బతికిస్తే తనకు ప్రాణదానం చేసినటువంటి ఆ గురుదేవుల్ని గొప్పగా నెత్తిన పెట్టుకుని వారిని ఎంతో ఆశ్రయించి సాకి ఉన్న తరుణంలో ఆ భార్గవులు అంటే ఆ శుక్రులు, శుక్రాచార్యుల అనుయాయులు వీరందరూ కూడా బలి చేత గొప్ప గొప్ప క్రతువులు చేయించారు. దానిలో ప్రధానమైనది విశ్వజిత్ యాగం అనేది. ఆ విశ్వజిత్ యాగాన్ని చేసి గొప్ప శక్తిని సంపాదించి అక్కడ ఇంకా చాలా అద్భుతంగా వర్ణించారు. భాగవతం అంతా పరిశీలిస్తే, ఈ కథ పరిశీలిస్తే మనకి తెలుస్తుంది. ఏమనంటే గొప్ప అభిషేకాన్ని నిర్వహిస్తారు. దీని గురించి కూడా మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం. షష్ఠి పూర్తి అలాంటి సందర్భాల్లో కలశలో నీటిని అభిషేకించడం అనేది గొప్ప శక్తిని ఇస్తుంది, ప్రభావాన్ని ఇస్తుంది అని. అలా అనేక కలశలతో అభిషేకం చేస్తే బలికి ఒక గొప్ప అపూర్వమైన ఇంతకుముందు లేని వైభవం వచ్చిందనమాట. అందుకనే సహస్ర కలశాభిషేకం అని, ఇంకా కుంభాభిషేకం అని అలాంటి వాటిని నిర్వహిస్తూ ఉంటారు. ఆ మూర్తికి పట్టినటువంటి మాలిన్యం ఏదైతే ఉందో అలాంటిది ఈ భక్తుల దర్శనం వల్ల ఏర్పడినది. దాన్ని పూర్తిగా తుడిచేసి పునరుత్తేజం చేయడం కోసం మన పెద్దలు చెప్పినటువంటి ప్రక్రియ అన్నమాట ఈ అభిషేకం అనేది. సరే, అలాంటి అభిషేక ప్రక్రియను గమనించినటువంటి ఆ గురువులు బలికి ఆ అభిషేక ప్రక్రియ నిర్వహించి అపూర్వమైనటువంటి వైభవం కలిగేలాగా చేస్తే ఈ ప్రభావంతో చెలరేగి దేవతల మీదకు వెళ్ళి వారిని చావబాది చెట్టుకొకడు పుట్టకొకడు అన్నట్లుగా తరిమేసి మొత్తం దేవతలకు ఆవాసము అనేదే లేకుండా ఆ స్వర్గాన్ని చేసేస్తే పాపం వాళ్ళు దిక్కుతోచక బిక్క చచ్చిపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకు జీవుడా అనే చోటే దొరకకపోతుందా అని ఆ బృహస్పతి గారిని గురుదేవుల్ని వేడుకుంటే నాయనలారా మీరేం చేయలేరు, అతడికి బ్రాహ్మణాశీర్వచనం అనేటటువంటి ఒక గొప్ప బలం ఉంది ఆ బలికి. కనుక ఆ బ్రాహ్మణోత్తముల దీవెనల వల్ల అతడు ఎవరూ ఏం చేయలేని స్థితికి వెళ్ళిపోయాడు. అతన్ని నిగ్రహించగలిగిన వాడు ఒకే ఒక్కడు మన మహావిష్ణువు. ఆ మహావిష్ణువు కూడా ఒకానొక సందర్భంలో తరుణంలో మాత్రమే ఇతడిని నిలువరించగలుగుతాడు. కనుక
అంటే గమనించండి, విష్ణు శక్తి కంటే కూడా బ్రాహ్మణుని యొక్క దీవెన వల్ల వచ్చినటువంటి శక్తి అంత గొప్పది అన్నమాట. కనుక దేవేంద్రుడు ఆసక్తిగా చూస్తుంటే బృహస్పతి వారు అక్కడ చెప్తున్నారు ఆ సందర్భంలో ఏమనంటే, ఒకానొక సందర్భంలో ఇంతగా అండగా ఉన్నటువంటి ఆ బ్రాహ్మణోత్తములు కూడా, ఆ గురువులు శుక్రాచార్యులు కూడా ఈ బలిని తీవ్రంగా శపించేటటువంటి సందర్భం కొని తెచ్చుకుంటాడు అతడు. కనుక ఏ దీవెనల బలంతో చెలరేగిపోయి విర్రవీగిపోతున్నాడో ఆ బ్రాహ్మణోత్తముల శాపానికి గురయ్యేటటువంటి తరుణంలో మన మహావిష్ణువు ఈ కార్యాన్ని చక్కదిద్దుతాడు. కనుక కాస్త సమయం కోసం వేచి చూడండి అన్నట్లుగా చెప్తారన్నమాట. ఎలా అయితే మనకి ఒక ప్రశ్న ఏమంటే, బలి విష్ణు భక్తుడు కదా, విష్ణు భక్తుడు అయి ఉంటే కూడా ఇతన్ని అధపాతాళంలోకి తొక్కేసాడు అంటే ఎంత ఆశ్చర్యం అన్నదానికి పెద్దలు చెప్తారు. ఇంట్లో నాన్నగారు అమ్మ పిల్లలు ఉండగా ఒకానొక పెద్దన్నగారు ఏదో ఒక మూర్ఖత్వంతో కోపత్వంతో తమ్ముణ్ణి చావబాది, నాన్న నీకు కాఫీ తెచ్చిపెట్టినా, మంచినీళ్ళు ఇవ్వనా, లేకపోతే నీ కండువా తెచ్చిపెట్టినా అని అన్నాడు అనుకోండి. ఆ తండ్రి కానీ ఆ తల్లి కానీ వీడు చేసేటటువంటి సేవలకు సంతోషించగలుగుతుందా? అయితే ఇక్కడ బలి చేసిన పని ఏమి అంటే, తనని ఆశ్రయించి నిరంతరం తన అనుగ్రహంతో కథను నడుపుకునే లాంటి ఒక కన్ను లాంటి వారు దేవతలు, వారందరినీ చావబాది ఇక్కడికి వచ్చి యజ్ఞం చేస్తాను, నేను విష్ణవే స్వాహ అంటాను అంటే అది ఆ తండ్రి హృదయం తట్టుకోగలుగుతుందా? దాన్ని నిగ్రహించాలి కదా. కనుక శాశ్వతంగా బలి అనే మాటే లేకుండా చేసేయగలడు, కానీ చేయలేదు. ఇది మరొక కన్ను కదా. కనుక వీరి బెడద లేకుండా చేయడంతో పరిస్థితిని చక్కబెట్టచ్చు అనేటటువంటి ప్రయత్నమే చేశాడు మన మహావిష్ణువు. గమనించండి, పిల్లలందరూ స్వామికి రెండు కళ్ళు మాదిరి అన్నమాట. ఒకరు మంచిగా ప్రవర్తించవచ్చు, ఒకరు చెడుగా ప్రవర్తించవచ్చు. వీలైనంత వరకు వారిని దిద్దడంతో ఈ సమస్య తీరుతుందేమో అని కాస్త పరమాత్మ పరిశీలిస్తూ ఉంటాడనమాట. బలి యొక్క వైనాన్ని రెండు మాటల్లో మనం కొద్దిగా గమనిద్దాం. ఒకానొక ప్రభుత్వం ఉంది అనుకోండి, పోనీ మనకి బాగా దగ్గరగా ఉండేలాగా చెప్పుకుందాం. ఎవడో కొంతమందిని కూడగట్టుకుని ఒకానొక బలం పుంజుకుని ఆ రాజుగారిని రాత్రికి రాత్రే తప్పించేసి తను దాన్ని అంతని ఆక్రమించుకుంటే దాన్ని ఏమంటారు? దురాక్రమణం అంటారు, అప్రజాస్వామికం అంటారు, రాజ్యాంగ విరుద్ధం అంటారు, కాన్స్టిట్యూషనల్ అంటారే. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం, అన్కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగ విరుద్ధంగా బలి దేవతల మీద దాడి చేసి పరమ పవిత్రంగా వేదోక్త విధానంతో 100 అశ్వమేధ క్రతువులు చేసి ఏ పరమాత్మ యొక్క శాసనం ఉందో దానికి కట్టుబడి సకల జన రంజకంగా ముల్లోకాలు సుఖంగా ఉండేలాగా తన విధి నిర్వహణం చేస్తూ ఉంటే, తనకేదో అధికారం మీద మోజుతో, వారి మీద కచ్చితో, ద్వేషంతో, పగతో వారిని కూలదోసి పీటల మీద పెళ్లి ఆపి ఆ పెళ్లి కొడుకుని లేపేసి ఈ పెళ్లి కూతురు మీద నేను మనసు పడ్డాను కనుక ఇంతకంటే నేను చాలా గొప్పవాణ్ణి అని నిరూపించుకుంటూ నన్ను కట్టుకుంటే ఇంకా నిన్ను అందలం ఎక్కిస్తాను, సుఖాలు పెడతాను అని చెప్పి తాను తాళి కట్టడానికి సిద్ధపడినట్లుగా, మరి అవే పురోహితులు, వారే పురోహితులు, అవే మంగళవాద్యాలు, కానీ పెళ్లి కొడుకుని మాత్రం పీకి పారేస్తాను అంటే ఆ వైనం ఎంత తీరుగా ఉంటుంది. నిజంగా కనుక తను పరమాత్మ యందు పరిపూర్ణమైన సాత్వికమైన భక్తే ఉన్నవాడైతే దీని పరమాత్మ ఎంత మాత్రం సహించడు కనుక నాకు స్వర్గం మీద మోజు మమకారం ఉంది అని అనుకుంటే వేదోక్త విధానంలో తను కూడా అశ్వమేధ క్రతువులు చేసి ఆ అర్హతను సంపాదించాలి. చాలా విచిత్రం, ఆశ్చర్యం. బలి కూడా అశ్వమేధ క్రతువులు చేశారు. ఆ అశ్వమేధ దాన్ని మరి తర్వాతి మాటలు గమనిస్తే అర్థమవుతుంది. ఈ క్రతువు ముగిసిందా అతడు 100వ అశ్వమేధ క్రతువు పూర్తి చేసుకుని అర్హతను సంపాదించేసుకుంటాడు. నాన్నగారు మీరే ఏదైనా చేసి మమ్మల్ని ఆదుకోరా, ఈ క్రతు సమాప్తికి ముందే మీరు ఏదో ఒక ఉపాయాన్ని చూసి మమ్మల్ని రక్షించరా అని ప్రాధేయపడతారన్నమాట. కనుక అంటే ఏం జరిగింది? బలాత్కారంగా ఆక్రమించేసుకుని మరి ఇంద్ర పదవికి అర్హత ఉందా? లేదన్నమాట. అక్కడ వర్ణిస్తారు, అసురేంద్రుడు అంటారన్నమాట. ఈ కాస్త ఈ పురెలు అవి వేసుకుని మాంసపు వాసనలు కొట్టేటటువంటి వీరికి మాత్రమే నేను ఇంద్రుడైతే ఎలా? సకల లోకాలకి ఇంద్రుడైతే అది కదా పెద్ద పదవి అని అసురేంద్రుడు మొత్తం సురేంద్రుడు దేవేంద్రుడుగా అవడం కోసం సంకల్పించి గురువుల్ని పట్టుకుని
అశ్వమేధ క్రతువులు చేయడం మొదలు పెడితే 100వ అశ్వమేధం పూర్తయ్యే తరుణంలో జరిగినటువంటి విషయం అన్నమాట. ఈ మహావిష్ణువు వామనుడిగా అక్కడికి ప్రవేశించడం, ఆ రాజ్యాన్ని అంతని, ఆ ప్రదేశాన్ని అంతని స్వాధీనం చేసుకోవడం అనేటటువంటి అంశాలు. అంటే దురాక్రమణం చేసి దుర్మార్గపు బుద్ధితో ఎవరో కొందరు గురుదేవులు తనకి అండగా ఉంటారు కదా అని చెప్పి అశ్వమేధ క్రతువు చేస్తూ, అలాంటి అశ్వమేధ క్రతువు ద్వారా తను ఆక్రమించుకున్న దానికి అర్హతను సంపాదించుకోవాలి. ఎందుకంటే 100 అశ్వమేధ క్రతువులు చేయిందే ఆ పీఠం మీద కూర్చోలేరు కదా అని చెప్పి దొడ్డిదారిలో అర్హతను సంపాదించుకునేటటువంటి తరుణం అది అన్నమాట. కనుక నిజంగా కనుక తనకి వేద శాస్త్రముల యందు, పరమాత్మ యందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలే ఉండి నాన్న చెప్పినట్లుగానే మనం నడుచుకోవాలి, నాన్నకు కష్టం కలిగించేటటువంటి తమ్ముడిని చావబాదడం లాంటి పనులు చేసి నాన్నకు మనం దగ్గరవ్వాలి అనే కృత్రిమమైన ఆలోచన మనం పెట్టుకోకూడదు అని కనుక ఉన్నట్లయితే, ఈ దేవేంద్రుడి టెర్మ్ అంటారు కదా, అతడి దశ అయిపోయేంత వరకు ఆగి తను అర్హత సంపాదించుకుని నాన్నగారు నేను కూడా ఈ చోట్లో కూర్చుంటాను కాసేపు అని ఉంటే అది మరొకలా ఉండేది అన్నమాట. ఇంత బలి నిగ్రహణం అనేటటువంటి ఈ అంశం ఉండకపోయేది అన్నమాట. అయితే కర్మకు ఎప్పుడు ఫలితం వస్తుంది కదా, పరమాత్మ అందరి పట్ల జగతపితరవు అని కదా. కనుక బలికి కూడా అలాంటి ఉత్తమ స్థితిని కల్పించారు. ఎప్పుడు? ఈ ఉన్నటువంటి దేవేంద్రుడు, వీరి వ్యవహారం, ఈ అధికారం అంతా పూర్తయిన, ఈ బాధ్యత పూర్తయిన తరువాత. కనుక మనం దేన్నైనా సరే సక్రమంగా పరమాత్మ నువ్వే శరణు అనేటటువంటి భావనతో నా అపరాధాన్ని మన్నించు, నాకు సద్బుద్ధిని ఇవ్వు, యోధ్యస్మజ్జుహురాణమేన అంటుంది వేదం ఒక దగ్గర. ఈ పాపపు ఆలోచన అనేది అతి కుటిలమై నన్ను పడగొట్టేస్తుంది, కనుక అది లేకుండా నేను పుణ్యం చేసేలాగా నన్ను అనుగ్రహించు అని ప్రార్థించుకుంటూ మనం పని చేసినట్లయితే ఇది తప్పుదారి పట్టకుండా దొడ్డిదారిలో అక్రమంగా మనం దేన్నో చేజిక్కించుకోవాలి, కాజేయాలి అనేటటువంటి దురాలోచనకు తావియ్యకుండా, ఆ దుర్దశకు ఆ దారి తీయకుండా, పతనాన్ని ఫలితంగా ఇవ్వకుండా మనల్ని రక్షిస్తుంది అన్నమాట ఆ సద్బుద్ధి, ఆ మంచి ఆలోచన అనేది. దీన్ని అంతని ఉదహరించడం కోసమే వాల్మీకి మహర్షి మనకి ఇలా ఈ అంశాన్ని, ఈ ఘట్టాన్ని ఉపదేశం చేసేరన్నమాట. ఏదో దొడ్డిదారిలో అక్రమంగా ఆక్రమించుకోవాలి, లేకపోతే మరొక పని చేయాలి, నేను దేవుడికి ఫలానా నిలుదోపిడి ఇచ్చుకుంటాను అంటే ఆ తపస్సును ఏదో ఒకలాగా నిలువరించి లోకక్షేమం కోసం నిగ్రహిస్తాడే తప్ప పరమాత్మ ఎంతటికి ప్రోత్సహించడు అనేటటువంటి తాత్పర్యం ఈ వామన చరిత్రం, ఈ బలి నిగ్రహణం అనేటటువంటి మాటల్లో మనకి వస్తాయి. కనుక విష్ణు భక్తుడై ఉన్నా సరే దొడ్డిదారిలో చేజిక్కించుకోవాలి అని అనుకున్నాడు కనుక ఆ దేవతలందరినీ చావబాది విష్ణువుకి ప్రీతి కలిగించడం అనేటటువంటిది ఒకానొక తప్పుడు ఆలోచన. కనుక దీన్ని నిగ్రహించాడు పరమాత్మ. కనుక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలు కి మనం పాల్పడకూడదు. కనుక స్థితికారకుడైనటువంటి ఆ మహావిష్ణువు దీన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ఉన్నవాడు కనుక తాను వామనుడుగా అవతరించాడు. ఈ వామనుడుగా అవతరించడంలో ఉన్న కొద్ది విశేషాల్ని మనం రేపటి రోజున వివరించుకుందాం. ఈ రోజుకి ఎంత ప్రయత్నిస్తే కూడా మరి ఒక శ్లోక రత్నంతో మనం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాన్ని పారాయణం చేసుకుని మనకి ఎంతకాలము ఎప్పటికీ కూడా బలికి పట్టినటువంటి అధోగతి పట్టకుండా ఉత్తమ గతి పట్టేలాగా ఆ పరమాత్మ అంతర్యామిగా ఉండి మనల్ని అందరినీ కూడా సన్మార్గంలో ప్రేరేపించి అనుగ్రహించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. ఏష పూర్వాశ్రమః రామ వామనస్య మహాత్మనః సిద్ధాశ్రమః ఇతి ఖ్యాతః సిద్ధో హ్యత్ర మహాతపాః ఏష పూర్వాశ్రమో రామ ఏష పూర్వాశ్రమో రామ వామనస్య మహాత్మనః సిద్ధాశ్రమ ఇతి ఖ్యాతః సిద్ధో హ్యత్ర మహాతపాః రామచంద్రమూర్తి విశ్వామిత్రునితో కూడి లక్ష్మణస్వామితో కూడి ఆ సిద్ధాశ్రమానికి వేంచేశారు, సమీపించారు అని చెప్పుకుంటూ ఆ సిద్ధాశ్రమంలో ఒకానొక సందర్భంలో మహావిష్ణువు కొన్ని యుగాల పాటు తపస్సు చేశారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అయితే
ఇక ప్రతిదానికి కూడా తపస్సు అనేదే మార్గమా, అదేదైనా సులభోపాయంగా ఉంటుంది కదా అని చెప్పి అందరూ ఆచరిస్తుంటారా అంటే దాంట్లో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాము. మరి అదేవిధంగా తపస్సు అనగానే ఏదో దండము కమండలము పట్టుకుని అడవిలో మాత్రమే ఆచరించేది అని ఒకనొక భావన ఉంటుంది. కానీ అలాంటిది కాదు. ఎవరైనా సరే, ఈ సాంసారికమైనటువంటి జీవనంలో ఉన్నవారైనా సరే, సామాజికంగా ఉన్నటువంటి వారైనా సరే, ఎవరైనా సరే తాము చెయ్యవలసినటువంటి పనులను సక్రమంగా నిర్వహిస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ధర్మాచరణ ఎవరైతే చేస్తారో వారు చేసే పని, శ్రద్ధగా చేసే పని ఏదైనా సరే అదంతా కూడా తపస్సే అవుతుంది అనే విషయాన్ని మనం చక్కగా ఈరోజు తపస్సు అనే దాని యొక్క పరమార్థాన్ని తెలుసుకున్నాము. మరి అటువంటి భావాలు కలిగినటువంటి ఆ శ్లోకాన్ని మరొక్కసారి పారాయణ చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం సుసంపన్నం చేసుకుందాము. ఏష పూర్వాశ్రమో రామ, ఏష పూర్వాశ్రమో రామ, వామనస్య మహాత్మనః, వామనస్య మహాత్మనః, సిద్ధాశ్రమ ఇతి ఖ్యాతః, సిద్ధాశ్రమ ఇతి ఖ్యాతః, సిద్ధో హ్యత్ర మహాతపాః, సిద్ధో హ్యత్ర మహాతపాః. ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే 39 సర్గే 39 సర్గే శ్లోకరత్నం శ్లోకరత్నం. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు చదువుకుంటూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి, అదేవిధంగా ధన్వంతరి ధ్యానము వీటిని పఠించుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్య. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేద్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.